Hi friends, welcome to Ashoka Online Academy. My name is Avinash. Good evening all of you. Good evening all the students. Okay. So we will be discussing the prelims, Group 1 prelims, TSPSC Group 1 prelims, environment, geography and other areas. Already Ashok sir has discussed the Telangana questions. So let us discuss the environment, geography, disaster management related questions that were asked in the TSPSC Group 1 prelims. So try to watch this particular video friends. Why? Because I will tell you why the TSPSC has asked these questions. First thing. Second thing is that majority of the questions there is a reason why TSPSC has asked. అసలు ఎందుకు అడిగింది క్వశ్చన్ అన్నదానికి ఒక రీజన్ ఉంటుంది. రీజన్ ఉంది TSPSC దగ్గర. సెకండ్ అది ఎక్కడి నుంచి అడిగింది ఆ క్వశ్చన్. ఓకే, సో అది కూడా మీకు ఒకసారి క్లియర్గా ఆ డాటా సమాచారం ఎక్కడి నుంచి తీసుకున్నారు అనేది కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో మనం సెక్షన్ వైజ్గా చేస్తూ ఉంటాం వీడియోస్ అన్నీ కూడా. కొన్ని ఇవాళ నేనైతే జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి వీడియోస్ క్వశ్చన్స్ని మనము చూద్దాం. ఓకే, సో లెట్ us గో ఇన్ టు ద డిస్కషన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఇది చూడండి, మనకు ది క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ chaired by Prime Minister has approved the increase in the MSP, minimum support price, for marketing season 2023 for following number of kharif crops. Okay, are you getting the things? అసలు ఈ క్వశ్చన్ ఓకే ఆన్సర్ ఎవ్రీబడి నో ద ఆన్సర్ ఇస్ 14 ఖారిఫ్ క్రాప్స్. ఓకే, మొత్తం 14 ఖారిఫ్ క్రాప్స్కి మినిమం సపోర్ట్ ప్రైస్ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ అనేది డిసైడ్ చేయడం జరిగింది ఫర్ ద సీజన్ 2022-2023. ఓకే, అసలు ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి అడిగారు? ఓకే, ఇది ఎప్పుడు న్యూస్లో ఉంది? ఇది ఎప్పుడు న్యూస్లో ఉందంటే మనకు ఎగ్జాక్ట్గా June 2, 2022 ఈ రోజున ద ప్రైమ్ మినిస్టర్ హెడెడ్ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ CCEA, దే హ్యావ్ టేకెన్ ద డిసిజన్ okay and approved the MSP, minimum support price, for what you call 14 kharif crops. 14 kharif crops. Okay, are getting things here. ఇది మనకు ఈ డిసిషన్ అనేది మనకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది pib.co.in, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో.co.in. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ అది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో.co.in. అక్కడ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్లో ఆ రోజు జరిగిన న్యూసే, ఆ రోజు జరిగిన ఓకే ఒక అడ్మినిస్ట్రేటివ్ ఓకే టాస్క్ కింద ఈ ఒక డిసిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకోవడం జరిగింది. సో నేనేం చెప్తా అంటే వాట్ ఐ విల్ టెల్ టు, నేనేం చెప్పదలుచుకున్నా అంటే మీకు సేమ్ ఇలాంటి క్వశ్చన్సే మీరు ఇంకా కొంచెం చూడడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఆర్ గెటింగ్ ద థింగ్స్. ఇంకొకటి నేను కంపల్సరీ మీకు ఒక అడ్వైస్ చెప్పదలుచుకున్నది pib.co.in. ఇది డైలీ ఒకసారి అలా చూస్తూ వెళ్ళిపోండి. డైలీ అలా ఒకసారి చూస్తూ వెళ్ళిపోండి. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోనే మనం డిస్కస్ చేస్తాం పిఎం కుసుమ్. ఆ పిఎం కుసుమ్ స్కీమ్ ఓకే దేనికి సంబంధించిందని అడిగాడు, ఏ మినిస్ట్రీ హ్యాండిల్ చేస్తుందని అడిగాడు. ఆ స్కీమ్ కూడా మనకు ఇన్ఫర్మేషన్ pib.co.in.లోనే ఉంది. సో మనకు అది లాస్ట్ స్లైడ్లో ఉంది, మీకు ఒకసారి క్లియర్గా అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను చెప్పదలుచుకుంది ఒకటే, అదేంటంటే మీరు pib.co.in.ని డైలీ జస్ట్ అలా చూస్తూ వెళ్ళిపోండి. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏదన్నా ఇంపార్టెంట్ ప్రైమ్ మినిస్టర్ హెడెడ్ ఈవెంట్ ఏదైనా జరిగితే మీరు చూడండి. మీరు చాలా క్వశ్చన్స్, ఆ డిఫెన్స్ ఎక్సర్సైజ్ విన్ బ్యాక్స్, ఆ డీటెయిల్స్ మొత్తం ఈ pib.co.in నుంచి తీసుకోవడం జరిగింది. అది కూడా రీసెంట్గా జరిగిన అది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ వియత్నాం. సో ఇదొక క్వశ్చన్ డైరెక్ట్ pib.co.in నుంచి దే హ్యావ్ టేకెన్ ఇట్. సో నేను చెప్పేది మీరు pib.co.in.ని కొంచెం ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే ఫస్ట్ మనకు ఎక్కడి నుంచి TSPSC క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తుంది అని తెలిస్తే ఆ ఒక ఏరియాని లేదా ఒక వెబ్సైట్ని, ఇది అఫీషియల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ని లేదా బుక్ని మనం నిశ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు కన్వే టు యూ. అది నేను చెప్పదలుచుకున్నాను మీకు. సో దిస్ ఈస్ ద థింగ్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చలో ఈ క్వశ్చన్ ఓకే జాగ్రఫీ రిలేటెడ్ క్వశ్చన్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ మేజర్ డివిజన్స్ ఆఫ్ ఓషన్ ఫ్లోర్? సో ఇది చాలా వాట్ యు కాల్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు క్వశ్చన్. ఇది ఓషనోగ్రఫీ, ఇది మనకు ఓషనోగ్రఫీ నుంచి అడిగిన క్వశ్చన్. సో ఫిజియోగ్రాఫిక్ డివిజన్ ఆఫ్ ఓషన్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. సో అందులో మీరు తీసుకున్నట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ మేజర్ డివిజన్స్, ఇక్కడ క్లియర్గా అడిగిండు తను మేజర్ డివిజన్స్ ఏంది అని అడిగిండు. ఓకే, సో మనం ఓషన్ ఫ్లోర్ అంటే మీరు సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ బీచ్ ఏరియా అనుకోండి, ఇక్కడ మీరు నిల్చున్నారు అనుకోండి. సో ఫస్ట్ మీరు ఇది బీచ్ ఏరియాలో మీరు నిల్చున్నారు. ఫస్ట్ మనకి ఏమొస్తుందంటే షాలో ఏరియా, దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ కాంటినెంటల్ షెల్ఫ్. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ కాంటినెంటల్ షెల్ఫ్ ఏరియా అని అంటాం.
లేదా షాలో ఓషన్ వాటర్ ఏరియా అని అంటాం. ఓకే, దెన్ ఆఫ్టర్ దట్ యూ విల్ హ్యావ్ ది కాంటినెంటల్ స్లోప్. ఇలా స్లోప్, కాంటినెంటల్ స్లోప్ ఇది సెకండ్ మేజర్ ఫిజియోగ్రాఫిక్ డివిజన్ కాంటినెంటల్ స్లోప్ అని ఇది ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో దేర్ ఇన్ ద థింగ్, కాంటినెంటల్ షెల్ఫ్, కాంటినెంటల్ స్లోప్. దెన్ ఆఫ్టర్ దట్ యూ విల్ హ్యావ్ ది కాంటినెంటల్ రైజ్. సో దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ కాంటినెంటల్ రైజ్. అంటే ఇక్కడ ఏమైతే సెడిమెంట్స్ ఏదైతే వస్తూ ఉంటాయో షెల్ఫ్ నుంచి వెళ్ళి అవన్నీ వచ్చి ఇక్కడ కాంటినెంటల్ రైజ్లో డిపాజిట్ అవుతాయి, రైట్. దెన్ ఆఫ్టర్ దట్ యూ విల్ హ్యావ్ ది వాట్ యూ కాల్ ది ఓషన్ డీప్స్. ఓషన్ డీప్స్, ఓకే, సో ఓషన్ డీప్స్ అని అంటాం, రైట్. సో దీస్ ఆర్ ది ఓషన్ డీప్స్. అండ్ ఆఫ్ కోర్స్ యూ విల్ ఆల్సో హ్యావ్ ది అబిస్సల్ ప్లేన్. యూ ఆల్సో హ్యావ్ ది అబిస్సల్ ప్లేన్స్, రైట్. సో ఇక్కడ మనకు అడిగింది ఓకే డీప్ సీ ప్లేన్ ఆబ్వియస్లీ ఇస్ దేర్, ఓషన్ డీప్స్. ఓకే, ఇవన్నీ కూడా మనకు మేజర్ వాట్ యు కాల్ ది డివిజన్స్ ఆఫ్ ది ఓషన్ ఫ్లోర్. యూ కెనాట్ ఇంక్లూడ్ ది ఓషన్ ఆర్క్స్. ఐలాండ్ ఆర్క్స్ అని ఉంది కానీ ఓషన్ ఆర్క్స్ అనే పదం ఎక్కడ లేదు. సో అది మీరు తీసేసినట్టయితే ఎలిమినేషన్ పద్ధతి, జస్ట్ దిస్ వన్ ఇస్ గాన్, దిస్ వన్ ఇస్ గాన్, దిస్ వన్ ఇస్ గాన్, వాట్ ఎవర్ ద రిమైనింగ్, దిస్ ఇస్ ద రిమైనింగ్ వన్, రైట్. సో ఓషన్ ఆర్క్స్ లేదా ఐలాండ్ ఆర్క్స్ అనేవి మేజర్ ఫిజియోగ్రాఫిక్ డివిజన్ ఓకే ఆఫ్ ఓషన్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండోనేషియా తీసుకోండి, 36,000 ఐలాండ్స్. సో దట్ ఈస్ అ ఐలాండ్ ఆర్క్ ఆర్ ఓషన్ ఆర్క్. సో అది మేజర్ ఫిజియోగ్రాఫిక్ డివిజన్ కాదు. సో అది కనుక మీరు ఎలిమినేట్ చేసినట్టయితే D2లో ఉంది, 1లో ఉంది, 3లో ఉంది, రిమైనింగ్ యూ హ్యావ్ ఓన్లీ ది సి ఆప్షన్. ఓకే, సో ఇది జాగ్రఫీలో థియరిటికల్ జాగ్రఫీకి సంబంధించింది. బట్ అందులో కూడా బేసిక్ తను జాగ్రఫీలో మనకున్న టాపిక్ ఏంటంటే ది ఫిజియోగ్రాఫిక్ డివిజన్ ఆఫ్ ఓషన్. ఫిజియోగ్రాఫిక్ డివిజన్ ఆఫ్ ఓషన్, జస్ట్ మీరు ఫిజియోగ్రాఫిక్ డివిజన్ ఆఫ్ ఓషన్. సో ఇందులో బేసిక్ కాన్సెప్ట్, బేసిక్ లెవెల్లో అడిగాడు అసలు ఏంటి మేజర్ ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ ఏంది అని బేసిక్గా అడిగాడు. ఓకే, గెటింగ్ ద థింగ్స్ చాలా బేసిక్. మనకి ఇది టఫ్ అనిపించచ్చు, కానీ జస్ట్ అదొక్కటి తెలిస్తే వాళ్ళు ఏమున్నాయి అని ఈ ఒక్క ఫిగర్ తెలిస్తే కనుక మీరు ఆ క్వశ్చన్ని ఈజీగా పెట్టచ్చు. ఓకే, కంప్లీట్ థియరిటికల్ జాగ్రఫీ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, జస్ట్ అ మినిట్. చలో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో దిస్ క్వశ్చన్ ఫ్రమ్ జాగ్రఫీ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నేషనల్ వాటర్వేస్ ఆఫ్ ఇండియా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నేషనల్ వాటర్వేస్ ఆఫ్ ఇండియా? సో దీని మీద మనకు క్వశ్చన్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాడు? వై దిస్ క్వశ్చన్? కంపల్సరీ రెండు అంశాలు మనకు పదే పదే న్యూస్లో ఉన్నవి ఈ వాటర్కి సంబంధించి. ఒకటేంటంటే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్, దీని మీద ఏం క్వశ్చన్ అయితే మనకు రాలేదు. ఓకే, సెకండ్ ఏంటంటే నేషనల్ వాటర్వేస్. ఈ రెండు టాపిక్స్ గత 3-4 సంవత్సరాలుగా కంటిన్యూస్గా న్యూస్లో ఉంటూనే ఉన్నాయి. నేషనల్ వాటర్వేస్ ఎందుకు ఉన్నాయి అని అంటే మనకు న్యూ నేషనల్ వాటర్వేస్ క్రియేట్ చేయడం జరిగింది, అదొకటి. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జల్మార్గ్ వికాస్ ప్రాజెక్ట్ని ఓకే ప్రమోట్ చేస్తుంది. జల్మార్గ్ వికాస్ ప్రాజెక్ట్ని అగ్రెసివ్గా దీన్ని ప్రమోట్ చేస్తుంది. ఓకే, సో ఈ జల్మార్గ్ వికాస్ ప్రాజెక్ట్ ఏంటంటే నేషనల్ వాటర్వే 1 ఓకే అంటే గంగా రివర్ పైన పూర్తిగా దాన్ని కాంప్రిహెన్సివ్గా డెవలప్ చేయడం జల్మార్గ్ వికాస్ ప్రాజెక్ట్. ఈ రెండు కరెంట్ అఫైర్స్ సంబంధించినవి, ఇవి పదే పదే న్యూస్లో ఉంటూనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్, మీకు కేన్ బెత్వా రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ పదే పదే న్యూస్లో ఉంది. ఓకే, దాని ద్వారా పన్నా టైగర్ రిజర్వ్ సబ్మర్జ్ అవుతుంది, అందుకోసం అది న్యూస్లో ఉంది. సో ఇక్కడ నుంచి క్వశ్చన్ మనకు రాలేదు. బట్ ఇంకొక కరెంట్ అఫైర్స్ అంశం దీనికి సంబంధించింది వాటర్వేస్. సో కొత్త వాటర్వేస్ క్రియేట్ చేయడం, జల్మార్గ్ వికాస్ ప్రాజెక్ట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గంగా రివర్ డెవలప్మెంట్కి ఓకే ప్రమోట్ చేయడం, ఓకే కాంప్రిహెన్సివ్గా దాన్ని యూజ్ చేయడం కోసం, అందుకు ఇది న్యూస్లో ఉంది. సో అందు గురించి తను ఈ క్వశ్చన్ని అడగడం జరిగింది. కాకపోతే ఇది డైరెక్ట్గా నేషనల్ వాటర్వే 1 ఏ రివర్ పైన, నేషనల్ వాటర్వే 2 ఏ రివర్ పైన, 3 ఏ రివర్ పైన, ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్ కాకుండా సేమ్ అదే కాన్సెప్ట్ ఆఫ్ నేషనల్ వాటర్వేస్ 1 to 6 మీద ఒక స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ని తను తయారు చేయడం జరిగింది. బేసిక్ క్వశ్చన్, ఫ్యాక్చువల్ క్వశ్చన్, కాకపోతే ఆస్క్డ్ ఇన్ ది స్టేట్మెంట్ బేస్డ్ మేనర్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నేషనల్ వాటర్వేస్ ఆఫ్ ఇండియా? ఓకే, హల్దియా టు అలహాబాద్ అండ్ రివర్ గంగా. సో ఎవ్రీబడి నో దిస్ ఈజ్ నేషనల్ వాటర్వే 1, రైట్? హల్దియా టు వాట్ యు కాల్ ది అలహాబాద్. సో దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ జల్మార్గ్ వికాస్ ప్రాజెక్ట్. దీన్నే జల్మార్గ్ వికాస్ ప్రాజెక్ట్లో భాగంగా డెవలప్ చేయడం జరిగింది. ఓకే, గెటింగ్ ద థింగ్స్, నేషనల్ వాటర్వే 1. సో ఆబ్వియస్లీ ఏ షుడ్ బి దేర్, రైట్? సో ఏ కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్
గియోన్కలి చార్బాటియా స్ట్రెచ్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ కెనాల్. సో మనకి ఇక్కడ ఈస్ట్ కోస్ట్ కెనాల్ ఓకే సంబంధించి జియోన్కలి చార్బాటియా స్ట్రెచ్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ కెనాల్, రైట్. సో నెక్స్ట్ దుబ్రి టు సదియా, సదియా టు దుబ్రి అస్సాం స్టేట్ అండ్ రివర్ బ్రహ్మపుత్ర. సో ఇది కూడా మనకు 100% రైట్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఓకే, గెటింగ్ ద థింగ్స్. దెన్ వెస్ట్ కోస్ట్ కెనాల్, ఓకే ఇది మనకు కేరళలో వెస్ట్ కోస్ట్ కెనాల్ ఫ్రమ్ కోలం టు కొట్టాపురం, ఫ్రమ్ కోలం టు కొట్టాపురం, ఇది ఒకటి ఉంది, రైట్. సో ఇక్కడ మీరు చూడండి గియోన్కాలి చార్బాటియా స్ట్రెచ్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ కెనాల్, ఓకే ఇది మనకు ఇది రాంగ్ స్టేట్మెంట్. సో ఇది రాంగ్ అయినప్పుడు మనకు బి రాంగ్ అవుతుంది, వన్ ఆప్షన్, దెన్ ఇది వెళ్తుంది, దెన్ ఇది కూడా వెళ్తుంది. ఏ హల్దియా టు అలహాబాద్ అండ్ రివర్ గంగా ఇస్ రైట్, ఓకే బట్ ద థింగ్ ఇస్ దట్ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఓకే సి అండ్ డి. సో దిస్ ఇస్ ద ఆన్సర్. కొంచెం మనకు నేషనల్ వాటర్వేస్ 1 ఎక్కడ, ఓకే నేషనల్ వాటర్వే 1 ఎక్కడ, నేషనల్ వాటర్వే 2 ఎక్కడ, 3 ఎక్కడ, 4 ఎక్కడ, 5 ఎక్కడ, 6 ఎక్కడ. సో 1 ఆన్ రివర్ గంగా, 2 ఆన్ రివర్ బ్రహ్మపుత్ర, 3 ఆన్ దిస్ పర్టికులర్ వాట్ యు కాల్ ది కొల్లం టు కొట్టాపురం, 4 ఈస్ట్ కోస్ట్ కెనాల్ ఇక్కడ మనకు ఓకే బకింగ్హామ్ కెనాల్, 5 ఇది, 6th బరాక్ రివర్ పైన. ఇది జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే సరిపోతుంది. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది అడగడానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే దానికి సంబంధించిన అంశాలు న్యూస్లో ఉన్నాయి. దట్ ఈస్ ద పాయింట్ ఐ వాంట్ టు మేక్. ఓకే ఆర్ గెటింగ్ ద థింగ్స్ హియర్. సో ఇది ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్ ఎందుకంటే న్యూస్లో ఉంది కాబట్టి. ఓకే సో నెక్స్ట్ ఓకే సో ఇది ఈజీ క్వశ్చన్. ద డ్రై అరోమాటిక్ రూట్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రాప్స్ ఆర్ యూజ్డ్ టు మేక్ మ్యాట్స్, కర్టెన్స్ అండ్ ఫేడ్స్ ఎక్సెట్రా. సో ఇది వెటివర్ ప్లాంట్. ఇది సింపుల్ పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఇది ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్. ఇది ఆల్రెడీ సిడిఎస్ ఎగ్జామ్లో 2019లో అడిగారు. సేమ్ అదే క్వశ్చన్ రిపీట్ అయింది. ఓకే గెటింగ్ ద థింగ్స్ హియర్. సో ఇది ఈజీ క్వశ్చన్, పెద్దగా ఏం లేదు అక్కడ. ఓకే గెటింగ్ ద థింగ్స్ హియర్. డైరెక్ట్ ఫ్యాక్చువల్ క్వశ్చన్, తెలిస్తే డైరెక్ట్గా పెట్టడం, లేదంటే లేదు. దట్ ఈస్ ద థింగ్ హియర్. వెటివర్ ప్లాంట్ స్పీసీస్, దానికి సంబంధించిన రూట్స్తోని మనము మ్యాట్స్, కర్టెన్స్, ఫేడ్స్ తయారు చేస్తాం. మనకు ఆల్రెడీ బయట సూపర్ మార్కెట్లో కూడా అది అమ్మడం జరుగుతుంది. మనం చూడొచ్చు, చాలా స్ట్రాంగ్ ఓకే అది కింద మ్యాట్స్ లాగా యూజ్ చేసేది, ఒక మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ వన్ థింగ్. ఈజీ డైరెక్ట్ క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చన్. సో దట్ ఈస్ ద థింగ్. యూ నో ఇట్, యూ విల్ కీప్, అదర్వైజ్ సింప్లీ ఇట్ ఈస్ డన్. సో నెక్స్ట్ ఈ మైన్స్ అండ్ మినరల్స్, ఇది కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చనే. అంటే ఎగ్జాక్ట్లీ ఇది కాకుండా యూ హ్యావ్ దిస్ పర్టికులర్ థింగ్. ఎందుకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అంటే లాట్ ఆఫ్ రూల్స్ ఫర్ లిబరలైజ్డ్ రిలేటెడ్ టు ద మైనింగ్ ఇన్ ఇండియా, అదొకటి, రైట్. సో దాని గురించి ఇది ఉంది. సో కంపల్సరీ ఇది జస్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. కంప్లీట్లీ ఫ్యాక్చువల్ క్వశ్చన్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, complete factual and complete expected because of lot of mining activities are happening and government of India liberalized rules related to the mining operations in India. So obviously ikkada manaku compulsory manam vellalsindi okay manaku the okay what you call the okay this particular okay the answer is this one okay A5 B4 C2 and D3, right. So Kodimangala Odisha, lead and zinc. Then you have B4 okay Malajkhand Madhya Pradesh, okay it is famous for gold ante mari famous kaadu but the gold reserves are there here. Okay C2 okay Kundarkocha Jharkhand, okay iron. Then Bailadila Chhattisgarh, okay this is okay famous for the this particular bauxite. So this is one question which is expected and factual question, right. So next we have this particular question. Sargasso Sea is located in. సో ఈ క్వశ్చన్ ఎన్ని ఎగ్జామ్స్లో అడిగిండో లెక్కలేదు అసలు. దిస్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ ఇన్ వేరియస్ ఎగ్జామ్స్ మల్టిపుల్ టైమ్స్, మెనీ టైమ్స్ ఇన్ ఫ్యాక్ట్. ఓకే ది Sargasso Sea. సో వేర్ ఇస్ దిస్ పర్టికులర్ Sargasso Sea? సో దిస్ ఇస్ నార్త్ అమెరికా, దిస్ ఇస్ ది వాట్ యు కాల్ ది సౌత్ అమెరికా, రైట్. సో దిస్ ఇస్ ఎంటైర్లీ ది యూరోప్, రైట్, అండ్ దిస్ వన్ ఈజ్ ది ఆఫ్రికా. సో దిస్ ఈజ్ ఎంటైర్లీ ది అట్లాంటిక్ ఓషన్. So if you take this particular Atlantic Ocean, so this is 0 degree equator is there, right. So if you take this Atlantic Ocean, the North Atlantic Ocean, here you have this particular Sargasso Sea. Here you have this particular what is called as the Sargasso Sea, right. The Sargasso Sea is part of this particular region, North Atlantic Ocean. So what exactly is this Sargasso Sea? This is also called as borderless sea. So what happens is that whatever the waste that is dumped by
American and also the European countries. All of that is circulating in the North Atlantic Ocean. Okay, and it is due to the ఇది ఇక్కడనే ఈ చెత్త అంతా కూడా ఇక్కడనే తిరుగుతుంది. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద మూమెంట్ ఆఫ్ ది ఓషన్ కరెంట్స్ ఇన్ దిస్ పర్టికులర్ ప్లేస్. సో ఇది ప్రీవియస్ క్వశ్చన్ చాలా ఎగ్జామ్స్లో అడిగాడండి. చాలా ఎగ్జామ్స్లో, నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్లో సర్గాసో సీ ఎక్కడుందని, ద బార్డర్లెస్ సీ, ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ బార్డర్లెస్ సీ, ఓకే, ద సర్గాసో సీ, ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ మనకు ఇది రిపీటెడ్ క్వశ్చన్. సో ఇది మీరు వరల్డ్ జాగ్రఫీ కింద చూసుకోవచ్చు. దిస్ యూ కెన్ ఇంక్లూడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ జాగ్రఫీ. ఓకే, బట్ ఐ బిలీవ్ దట్ దెర్ ఈస్ అ రీజన్ ఫర్ దిస్. ఐ బిలీవ్ దట్ దెర్ ఈస్ అ రీజన్ ఫర్ ఆస్కింగ్ దిస్ పర్టికులర్ సి. ఇక్కడ పదం సి అనే పదం ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంటో నేను చెప్తా, ఒకసారి చూడండి. ఓకే, మనకు రకరకాల సీస్ లాస్ట్ 2 years నుంచి న్యూస్లో ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే అరాల్ సీ. సో అరాల్ సీ అనేది న్యూస్లో పదే పదే ఉంది. ఎందుకోసం అంటే అరాల్ సీ ఇట్ ఈస్ ఇన్ ది సెంట్రల్ ఏషియన్ కంట్రీస్, రైట్? టూ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్, ఉజ్బెకిస్తాన్, కజకస్తాన్, దే షేర్ దేర్ బార్డర్స్ విత్ ది అరాల్ సీ. సో అరాల్ సీ is declared by IUCN. Aral Sea is declared by IUCN as collapsed ecosystem. It is declared as the collapsed ecosystem on the planet Earth. ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది. సో దాని గురించి, సో మేబీ ఏదైనా సీ మీద ఒక క్వశ్చన్ అడగాలి అని చెప్పేసి అలా ఏమైనా థింక్ చేసి ఉండొచ్చు. సెకండ్ ఈజ్ క్యాస్పియన్ సీ. క్యాస్పియన్ సీ కూడా మనకు పదే పదే న్యూస్లో ఉంది. ఓకే, రైట్? ఎందుకంటే ది 5 countries హ్యావింగ్ ద బౌండరీస్ విత్ క్యాస్పియన్ సీ, దే కేమ్ అవుట్ విత్ క్యాస్పియన్ సీ ట్రీటీ, రైట్, 2020. సో దాని గురించి ఈ సి అనే పదంని బేస్ చేసుకొని మేబీ ఇలాంటిదైనా క్వశ్చన్ తీసుకురావాలి అని TSPSC ఫ్రేమ్ చేసి ఉండవచ్చు. ఇంకో థర్డ్ ముఖ్యమైన సీ మనకు న్యూస్లో ఉంది ఏంటంటే బ్లాక్ సీ. బ్లాక్ సీ ఇస్ ఇన్ న్యూస్ బికాస్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ది రష్యా అండ్ ది యుక్రెయిన్. సో సీస్ మనకు న్యూస్లో ఉన్నాయి. కాకపోతే కొంచెం వీళ్ళు సీస్ మీద ఏదైనా క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఉండొచ్చు. అందులో ఈ క్వశ్చన్ కొంచెం ఎలా ఫోకస్ చేస్తారు కాబట్టి సర్గాసో సీ అనేది ఎవరికి తెలియదు, మేబీ అది అడుగుదాము అన్నట్టు అనుకున్నారు. బట్ చాలామందికి తెలుసు, ఎందుకంటే ఇది ప్రీవియస్ యూపీ క్వశ్చన్ అట్ ది నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్, SSC లాంటి ఎగ్జామ్స్లో కూడా ఈ క్వశ్చన్ పదే పదే రిపీట్ అయింది, పదే అడగడం జరిగింది. సో నార్త్ అట్లాంటిక్ ఓషన్, సౌత్ ఇండియన్ ఓషన్, నార్త్ ఇండియన్ ఓషన్, సౌత్ అట్లాంటిక్ ఓషన్, నార్త్ అట్లాంటిక్ ఓషన్ ఈజీ క్వశ్చన్. ఐ హోప్ యువర్ అండర్స్టాండ్. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అసలు ఎందుకు అడుగుతున్నాడు ఆ క్వశ్చన్, ఏదైనా రీజన్ ఉందా? ఓకే, మేబీ నేను తప్పు కూడా కావచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్ హియర్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద పీక్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్? Not the peak of Western Ghats, Jindagada. So this is the what you call the difficult question. No doubt it is the difficult question, difficult factual question. So ఇది తెలిస్తే పెట్టడం లేదంటే లేదు, సింపుల్. ఓకే, getting the things here. So Kalsubai, Maharashtra, Salher, Karnataka, Pushpagiri, again in the Tamil Nadu. So this is how it is. Jindagada, it is not part of the what you call the Western Ghats. Jindagada is part of the Odisha Eastern Ghats. So this is a factual question. But the information is not properly given in the standard textbooks. So that is the thing here. Even in NCRTs, this is not there, right? And this question is related with the global warming and climate change. Compulsory global warming, climate change paina question lekunda ఏ పేపర్ కూడా లేదు మనకి ఇప్పటి వరకు, రైట్, ఫ్రమ్ ద లాస్ట్ 4-5 years. అండ్ అఫ్ కోర్స్ TSPSC ఆల్సో ఆస్క్డ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. కాకపోతే ఇక్కడ ఏంటంటే సింపుల్ క్వశ్చన్ని కొంత కాంప్లికేట్ చేసినట్టు అనిపించింది. చూడండి ఇక్కడ. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. వన్ ఆఫ్ ది కాజెస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ ఈజ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. సో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల గ్లోబల్ వార్మింగ్, అఫ్ కోర్స్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఈజ్ అ న్యాచురల్ ఎఫెక్ట్, రైట్, బికాస్ ఆఫ్ విచ్ ద ఎర్త్ టెంపరేచర్ ఈజ్ వార్మర్ and because of which the life forms have evolved on this particular planet Earth. If greenhouse gas effect is not there, there is no scope for evolution of life forms on the planet Earth. So just because of the greenhouse gas effect, the existence of greenhouse gas effect, okay, the temperature is warmer inside the Earth's atmosphere that facilitated the growth and also the evolution, of course the origin of the various life forms including humans, right? So దాని మీద అడిగిన క్వశ్చన్, వన్ ఆఫ్ ద కాజెస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ ఇస్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. అఫ్ కోర్స్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఇస్ అ న్యాచురల్ ఎఫెక్ట్, వార్మింగ్ ఎఫెక్ట్, బికాస్ ఆఫ్ విచ్ ద టెంపరేచర్ ఇస్ వార్మర్. ఓకే, గెటింగ్ ద థింగ్స్ హియర్. అండ్ దట్ ఫెసిలిటేటెడ్ ది ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. సో సీ హియర్, ది అట్మాస్ఫియర్ అబ్జార్బ్స్ part of the long wave infrared radiation emitted by the earth. Yes, absolutely true. Okay,
the gases that absorb the long wave terrestrial radiation are called as greenhouse gases. Absolutely true. Carbon dioxide and nitrous oxide are greenhouse producing gas. ఇది కొంచెం ఇక్కడ ఏదో తేడా కొడుతుంది మనకు. అయితే ఈ స్టేట్మెంట్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ తెలుగులో ఉన్న ఈ స్టేట్మెంట్ని ఒకసారి చదివి చూడండి. కార్బన్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ హరిత గృహ గ్రీన్ హౌస్ గ్యాస్ ప్రభావానికి దారితీసే వాయువులు. ఎస్, దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ యు కాల్ ది గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్. కానీ ఇక్కడ ఇంగ్లీష్లో చదివినప్పుడు గ్రీన్ హౌస్ ప్రొడ్యూసింగ్ గ్యాసెస్ అన్నప్పుడు కొంచెం తేడా అనిపిస్తుంది. తెలుగులో ఆ స్టేట్మెంట్ చదివినప్పుడు ద తెలుగు ట్రాన్స్లేషన్ ఇస్ కార్బన్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, గ్రీన్ హౌస్ గ్యాసెస్, ఓకే, దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ యు కాల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్ అని అర్థం వస్తుంది. అప్పుడు ఇది కూడా రైట్ స్టేట్మెంట్ అవుతుంది. రైట్. సో ఇక్కడ తను ఏం చేసిండంటే ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ దగ్గర, ఏ స్టేట్మెంట్ దగ్గర, డి స్టేట్మెంట్ దగ్గర కన్ఫ్యూజ్ చేయాలి స్టూడెంట్స్ని అని ఒకటి చూసిండు. ఓకే, గెటింగ్ ద థింగ్స్. సో ఇక్కడ చూడండి అసలు ఏంటి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్. దిస్ ఈజ్ ఎర్త్ అట్మాస్ఫియర్, and earth atmosphere comprising of greenhouse gases. In that the greenhouse gases, various greenhouse gases are there like carbon dioxide, nitrous oxide, water vapor, so many are there, right? So what is happening? So these greenhouse gases, what they are doing? So this is sun. So these greenhouse gases are allowing the incoming short wavelength solar radiation to pass through the earth's atmosphere, pass through the greenhouse gases and fall on the solid earth, and because of which the solid earth is getting heated up. When solid earth is getting heated up, what will happen is that the solid earth re-emit that particular heat in the form of long wavelengths, okay, infrared radiation or terrestrial radiation. Terrestrial ante land, infrared ante heat రేడియేషన్ని ఎమిట్ చేస్తుంది బ్యాక్. అయితే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏం చేస్తాయంటే ఈ సాలిడ్ ఎర్త్ ఏదైతే ఇన్ఫ్రారెడ్ లాంగ్ వేవ్ లెంత్ టెరెస్ట్రియల్ రేడియేషన్ని ఎమిట్ చేసిందో దాన్ని ట్రాప్ చేస్తుంది. దట్ ట్రాపింగ్ ఈజ్ నథింగ్ బట్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్, బికాస్ ఆఫ్ విచ్ ద ఎర్త్ ఈజ్ వార్మర్. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్, వన్ ఆఫ్ ద కాజ్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ ఇస్ గ్రీన్ హౌస్ గ్యాస్. అబ్సల్యూట్లీ రైట్. ఓకే, గెటింగ్ ద థింగ్స్ హియర్. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. Atmosphere absorbs part of the long wave infrared radiation emitted by the earth. Yes, it absorbs the part of the long wave terrestrial radiation emitted by the solid earth. Absolutely right. Second statement, the gases that absorb the long wave terrestrial radiation are called greenhouse gases. Yes, the greenhouse gases, carbon dioxide, nitrous oxide, water vapor, they are absorbing the emitted terrestrial long wavelength radiation. This is also right. And carbon dioxide, nitrous oxide, they are responsible for greenhouse gas effect. Obviously, so all the statements are correct here. So but many of the people, they think D is wrong and they will go for 2, but that is unfortunately that is a wrong answer. So the right answer is C, ABCD. Okay, so D దగ్గర మీరు పడ్డ కన్ఫ్యూజన్ ఇక్కడ తెలుగు స్టేట్మెంట్ చదివినప్పుడు ఈజీ అయిపోతుంది. సో దిస్ ఇస్ వన్ థింగ్. సో నెక్స్ట్ ఇది చూడండి క్వశ్చన్, ఎల్ నినో ఫినామినన్. అసలు ఈ క్వశ్చన్ ఎందుకు అడిగిండు? Why this question was asked? Why? Because right now 2022, okay, of course 2021, okay, and they are saying 2023 also. These are La Nina years, right? And whenever there is a La Nina year, okay, India will have very good monsoon. Indian monsoon is very good or very positive, right? So when from the last 2 years, the La Nina is in news, and whenever there is La Nina is in news, obviously the opposite of La Nina phenomenon, that is El Nino, is also in news, right? So that is what it is. El Nino phenomenon is also in the news. కాకపోతే ఇక్కడ ఈ అడిగిన El Nino క్వశ్చన్ అనేది కొంత డిఫికల్టీ లెవెల్, హై డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్ తను అడగడం జరిగింది. బట్ స్టిల్ యూ కెన్ కీప్ ది వాట్ యు కాల్, యూ కెన్ అప్రోచ్ ది ఆన్సర్స్. ఓకే, సో సీ హియర్, ఇక్కడ చూడండి. సో ఇది ఎందుకు అడిగిండో మీకు చెప్తున్నా. ఎందుకంటే ఈ 2 years లాస్ట్ 2021, 2022, దీస్ ఆర్ La Nina years, and whenever any news article is coming related to La Nina and its impact on Indian monsoon, saying that La Nina year will have good impact on Indian monsoon, కంపల్సరీ La Ninaని మనం El Ninoతోని డిస్కస్ చేసి అక్కడ న్యూస్ ఆర్టికల్స్లో పబ్లిష్ చేయాల్సి ఉంటుంది, లేదా ఓకే చదవాల్సి ఉంటుంది. సో ఆ కంటెక్స్ట్లో దీన్ని
అడగడం జరిగింది. సో నేను ఏం చెప్తున్నా అంటే ప్రతి దానికి ఒక కంటెక్స్ట్ ఉంది. ఏదో కొన్ని ఇంతకుముందు మనం చూసిన వెట్టి వీర్ అదొకటి, వెస్టర్న్ ఘాట్స్లో లేని పీక్ అట్లాంటివి ఓకే తప్పించి మిగతా మ్యాక్సిమం యూ హ్యావ్ ది రీజన్ వై దిస్ పర్టికులర్ TSPSC has asked that particular question. ఇక్కడ క్వశ్చన్ గురించి చూద్దాం. ఎల్నినో ఓకే. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ జస్ట్ ఓకే. సో ఇక్కడ చూడండి. సో అసలు ఇది ఏంటి ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూడండి ఎల్నినో సంబంధించి. సో దిస్ ఈజ్ ది 0 degree equator, రైట్. సో దిస్ ఈజ్ ది ఆస్ట్రేలియా is there, okay, and here you have this particular okay what you call the India is there, okay. So the place is not sufficient, just I will explain in a easy manner. So see here ikkada chudandi, okay. So see here, let us draw like this. So this is the North America, this one is the South America, right. So this one is 0 degree equator, and here you have the what you call the Australia, right. This is Australia, right. And here you have the what you call the Philippines and the Asia. This is Asia, completely Asia. So ఈ ఎల్నినో ఫినామినన్ ఏంటి జస్ట్ ఓవర్ ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి. సో ఈ బెల్ట్లో ఓకే, ఇన్ దిస్ పర్టికులర్ బెల్ట్ దట్ ఈస్ బిట్వీన్ ద ట్రాపిక్స్ 23½ నార్త్ అండ్ 23½ సౌత్. సో ఇన్ దిస్ పర్టికులర్ రీజియన్ ఓకే, సో దిస్ ఈస్ ఎంటైర్లీ ది పెసిఫిక్ ఓషన్. దిస్ ఎంటైర్లీ ద పెసిఫిక్ ఓషన్. ఇన్ దిస్ రీజియన్ ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడున్న విండ్స్ ఏంటంటే గ్లోబల్ పర్మనెంట్ విండ్స్. దేర్ నేమ్ ఈస్ నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ NETW అండ్ సెకండ్ ఈజ్ సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్ SETW. ఈ నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అండ్ సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్ దే ఆర్ గ్లోబల్ ప్లానెటరీ విండ్స్. ఇవి ఏం చేస్తాయంటే ఈ ట్రాపికల్ రీజన్లో ఎక్కువ డైరెక్ట్ సన్షైన్ ఉండడం వల్ల దిస్ ఎంటైర్ ఓషన్ రీజన్ విల్ బి వార్మ్డ్ అప్, రైట్. అండ్ దీస్ విండ్స్ దే విల్ పుల్ ద ఎంటైర్ సర్ఫేస్ వార్మ్ వాటర్స్ టువర్డ్స్ ది వాట్ యు కాల్ this particular area, this entire area of Australia. ఇక్కడ మొత్తం వార్మ్ వాటర్స్ ఓవర్ 1 or 2 years టైం పీరియడ్లో లేదా 2 or 3 years టైం పీరియడ్లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వార్మ్ వాటర్స్ విల్ బి అక్యుములేటెడ్. వార్మ్ వాటర్స్ ఎంతగా అక్యుములేట్ అవుతాయి అంటే ద సీ లెవెల్ విల్ రైజ్ బై 6 meters ఎట్ ది ఆస్ట్రేలియా, మోర్ దెన్ 6 meters ఎట్ ఆస్ట్రేలియా. ఆ సిచ్యువేషన్లో ఏం జరుగుతుందంటే ఈ వార్మ్ వాటర్స్ ఇక్కడ ఆస్ట్రేలియా పైనుంచి వెళ్ళలేవు కదా. సో ఈ వార్మ్ వాటర్స్ ఇట్లా రివర్స్ డైరెక్షన్లో మళ్ళీ వెనుకకు వస్తాయి. వార్మ్ వాటర్స్ ఇట్లా వెనుకకు వచ్చి సౌత్ అమెరికన్ కోస్ట్ని టచ్ చేసి ఇట్లా కిందికి ఇలా వస్తూ ఉంటాయి. సో ఏంటి ఇవన్నీ కూడా వార్మ్ వాటర్స్. ఇవి ఎందుకు వెనుకకు వస్తున్నాయి అంటే అక్కడ ఈ నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్, సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ ఫస్ట్ వార్మ్ వాటర్స్ని అక్కడ అక్యుములేట్ చేసినాయి ఆస్ట్రేలియా కోస్ట్ దగ్గర. దానివల్ల సీ వాటర్ లెవెల్ చాలా ఎక్కువగా పెరిగింది. సో ఆ పెరిగిన సీ వాటర్ లెవెల్ వల్ల వార్మ్ వాటర్స్ అన్నీ కూడా వెనుకకు వస్తున్నాయి. ఆ వెనుకకు వచ్చే క్రమంలో ఇక్కడ సౌత్ ఆఫ్రికాని టచ్ చేసి మళ్ళీ ఇట్లా కిందికి వెళ్ళిపోతూ ఉంటాయి వార్మ్ వాటర్ అన్నీ కూడా. సో ఇక్కడ వార్మ్ వాటర్ అక్యుములేట్ అయ్యే ఫినామిననే యూ కాల్ ఇట్ యాజ్ ది ఎల్నినో ఫినామినన్, రైట్. ఓకే. సో జనరల్గా ఇక్కడ వార్మ్ వాటర్ ఉంటాయంటే ఉండవు. అక్కడ ఉండేటివి ఏంటంటే అక్కడ వార్మ్ వాటర్ ఉండదు. జనరలీ యూ హ్యావ్ దేర్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ద పెరు కోల్డ్ కరెంట్. యూ హ్యావ్ ది పెరు ఆర్ హంబోల్టన్ కోల్డ్ ఓషన్ కరెంట్ ఉంటుంది అక్కడ. అంటే ఓషన్ వాటర్ అంటార్క్టికా నుంచి వెళ్ళి ఇక్కడ కోల్డ్ వాటర్ అనేవి ఇట్లా పైకి వస్తూ ఉంటాయి జనరల్గా. కానీ ఈ కోల్డ్ వాటర్ ఏమవుతుందంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇట్లా వార్మ్ వాటర్ వెనుకకు రావడం వల్ల కోల్డ్ వాటర్ కాస్త వార్మ్ వాటర్గా టర్న్ అవుతాయి. దట్ ఫినామినన్ ఈస్ కాల్డ్ యాజ్ ఎల్నినో ఫినామినన్. సో వాట్ ఈస్ ఎల్నినో ఫినామినన్? ప్రజెన్స్ ఆఫ్ వార్మ్ వాటర్స్ ఎట్ ది కోస్ట్ ఆఫ్ పెరు ఈజ్ నోన్ యాజ్ ఎల్నినో ఫినామినన్. అక్కడ వార్మ్ వాటర్ ఎలా వచ్చినాయి? ఫస్ట్ ట్రేడ్ విండ్స్ వార్మ్ వాటర్ని ఆస్ట్రేలియా దగ్గర తీసుకెళ్ళడం, అక్కడ సీ వాటర్ లెవెల్ పెరగడం, ఆ పెరిగిన సీ వాటర్ లెవెల్ మళ్ళీ వెనుకకు రావడం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కౌంటర్ ఈక్వటోరియల్ కరెంట్. సో దీన్నే కౌంటర్ ఈక్వటోరియల్ కరెంట్ అంటాం. సో జస్ట్ ఈ డిస్క్రిప్షన్ అంతా కూడా తను స్టేట్మెంట్ బేస్డ్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో తను ఏమి ఇచ్చాడు చూడండి. The southward shift of counter-equatorial warm ocean currents during the southern winters give rise to El Nino current, or simply ఈ వార్మ్ వాటర్ ఏదైతే వెనుకకు రావడం, ఓకే, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎల్ నినో కరెంట్. అబ్సల్యూట్లీ ట్రూ. ఎల్ నినో ఫినామినన్ ఇంక్రీజెస్ టెంపరేచర్ ఆఫ్ ఈస్టర్న్ పెసిఫిక్ ఓషన్ ఆఫ్ పెరువియన్ కోస్ట్. ఆబ్వియస్లీ వార్మ్ వాటర్ కాబట్టి టెంపరేచర్ పెరుగుతుంది.
ఇదివరకు కోల్డ్ వాటర్ ఉండే, పెరు కోల్డ్ వాటర్ టెంపరేచర్ తక్కువ ఉంటుంది. సో వామ్ వాటర్ వచ్చినప్పుడు టెంపరేచర్ పెరగాల్సిందే, రైట్? దిస్ ఆల్సో ట్రూ స్టేట్మెంట్. సో వేర్ ఎవర్ దెర్ ఈస్ వామ్ వాటర్ ఇన్ ది ఓషన్, దేర్ యూ హ్యావ్ హెవీ రెయిన్ఫాల్. వేర్ ఎవర్ యూ హ్యావ్ కోల్డ్ వాటర్ ఇన్ ద ఓషన్, దేర్ it discourages the rainfall, okay, and forms the deserts. Okay, are you getting the things? Ikkada El Nino brings heavy rainfall to the coastal Peru. Absolutely right, no doubt about that. Okay, are you getting the things? Next, whenever there is El Nino phenomenon, southwest monsoon in India will weaken or negative. సో ఇది ఎప్పటికి గుర్తుంచుకోండి, రేపు ఫ్యూచర్లో అడిగే ఎగ్జామ్స్లో కూడా గుర్తుంచుకోండి. ఎప్పుడైనా ఎల్నినో ఈవెంట్ ఉంటే అప్పుడు ఇండియన్ మాన్సూన్ ఇస్ గుడ్, పాజిటివ్. వెన్ అండ్ ఆపోజిట్ ఆఫ్ ఎల్నినో ఇస్ ఇండియన్ మాన్సూన్ ఇస్ నెగిటివ్, రైట్? ఆర్ బ్యాడ్ ఇండియన్ మాన్సూన్. వెన్ ఆపోజిట్ ఆఫ్ ఎల్నినో ఇస్ లానినా. సో అంటే ఏంటి, ఇక్కడ వామ్ వాటర్స్ ఉన్నప్పుడు ఎల్నినో, వామ్ వాటర్స్ కాస్త కోల్డ్గా జరిగినప్పుడు, కోల్డ్ వాటర్స్గా టర్న్ అయినప్పుడు దట్ ఈస్ లానినా. So opposite of El Nino is La Nina, and whenever there is La Nina, Indian monsoon is good or positive. Itla gurtu pettukondi, right? So whenever there is El Nino ante enti warm waters ekkada at the coast of Peru. So whenever there is warm waters, good evaporation, good rainfall. Whenever there is La Nina, cold waters at the coast of Peru, and cold waters, they don't give any rainfall. Why? Because there is no evaporation. సో ఈ క్వశ్చన్ చాలా డీప్గా అడిగిండు, నో డౌట్ అబౌట్ దట్, అందులో ఎటువంటి ఇది లేదు, ఓకే. కానీ ఈ క్వశ్చన్ అడగడానికి రీజన్ అయితే ఉంది. ఆ రీజన్ ఏంటంటే మనం లాస్ట్ 2 ఇయర్స్ 2020, 2021 లానినా ఇయర్స్. సో అంతకన్నా ముందు ఎల్నినో ఇయర్స్. లానినాని మనం సపరేట్గా డిస్కస్ చేయలేం. వితౌట్ డిస్కసింగ్ ద ఎల్నినో వీ కెనాట్ డిస్కస్ ద లానినా, ఓకే. అదే అనమాట. ఎందుకంటే లానినా ఈజ్ ఎ న్యాచురల్ ఫినామినన్. అక్కడ కోల్డ్ వాటర్ ఆల్రెడీ ఉండడం, దట్ ఈస్ లానినా. ఓకే, ఐ గెటింగ్ ద థింగ్స్ హియర్. సో దిస్ ఈస్ ద థింగ్ హియర్. ఆన్సర్ ఆబ్వియస్లీ ABCD, రైట్? సో దట్ ఈస్ ద థింగ్ హియర్, రైట్? సో దట్ ఈస్ ద థింగ్. సో ఇదనమాట. ఇది కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్, నో డౌట్, అందులో డౌటే లేదు. సో అదనమాట. సో మ్యాచ్ ద ఇంపార్టెంట్ మౌంటైన్ పీక్స్ అండ్ దేర్ లొకేషన్ ఇన్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఇది ప్రీవియస్ క్వశ్చన్, ఈ ప్రీవియస్ CDS క్వశ్చన్. ఆల్రెడీ ఈ క్వశ్చన్ అడగడం జరిగింది CDS ఎగ్జామ్లో. సో శాడిల్ పీక్ నార్త్ అండమాన్ అనే ఈ ఒక్క పాయింట్ మనకు తెలిస్తే, ద హైయెస్ట్ పీక్ ఆఫ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ శాడిల్ పీక్, నార్త్ అండమాన్. ఈ ఒక్క మ్యాచింగ్ మీరు చేయగలిగితే A1, రిమైనింగ్ మిగతా అన్నీ కూడా ఈజీగా మీరు చేయగలుగుతారు, రైట్? సో దట్ ఈస్ ద థింగ్ హియర్. మౌంట్ తూలియర్, గ్రేట్ నికోబార్, దిస్ ఈజ్ ఆల్సో ఇన్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్, మెన్షన్డ్ ఇన్ వేరియస్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్. బట్ ఈ మౌంట్ కోయాబ్ అండ్ దియావాలో ఇవి జనరల్గా మనకు టెక్స్ట్ బుక్స్లో, NCERTs కానీ వేరే బుక్స్లో కానీ లేవు. కానీ ఇక్కడ ఆఫ్ కోర్స్ యూ కెన్ గెట్ ది ఆన్సర్ if you map the saddle peak, the highest peak of Andaman Nicobar, into the North Andaman, right? And Mount Tulier, Great Nicobar. So obviously the answer is 2. So factual, completely factual question, and a previous question. So this one, this is in news. Scientists are now fine-tuning their research to make a presentation for geographical indication registration of kai chutney under food category. So kai chutney belong to which state? It is in news, okay. Obviously it is in news. It is part of current affairs, geographical indications. And geographical indications, already they have asked a question on geographical indications related to Telangana, right? So that is a very, very important one. The direct answer, this is Odisha's Mayurbhanj, right? So next, this was also in news, very recent, September 8th, 2022. సో అంటే కరెంట్ అఫైర్స్ మీద అప్పటి వరకు కూడా TSPSC వాళ్ళు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు చూడండి, ఏదైనా కొత్త ఈవెంట్ జరిగినప్పుడు మీరు దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలి, రైట్? సో ఇది చూడండి, ఓకే. సో ఇండియాస్ లాంగెస్ట్ రబ్బర్ డ్యామ్ inaugurated on September 8th, 2022. So this dam is known as Ghayaji Dam. This is on the Falgu River, and this dam and the river both are in the state of Bihar. And obviously the Bihar Chief Minister Nitish Kumar, he has inaugurated this particular dam and not the Shri Gajendra Singh Shekhawat. So if he is gone, this is gone, right? So this is the thing here. So the answer is obviously the, okay, A and B. Of course, okay, the experts from IIT Roorkee are also there in this particular thing. The Falgu River is in Bihar, not in Odisha.
So C is gone, this one is gone, this one is gone, right? So this is the thing here. So here compulsory wrong any E and what you call C. Falgu River is in Bihar, not in the this particular thing. So మీరు అందుకే మీరు కరెంట్ అఫైర్స్ యూ హ్యావ్ టు గివ్ లాట్ ఆఫ్ ఫోకస్, లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫోకస్ యూ హ్యావ్ టు గివ్ టు ద కరెంట్ అఫైర్స్. సో ఆ డ్యామ్ ఎక్కడ ఉంది, ఏ రివర్ పైన ఉంది, ఆ డ్యామ్ ఏ స్టేట్లో ఉంది, సో ఆ డ్యామ్ యొక్క ప్రత్యేకత ఏంటి, లైక్ దట్ లాట్ ఆఫ్ పాయింట్స్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్. సో దిస్ ఇస్ ఆల్సో ఈజీ క్వశ్చన్ విచ్ ఇస్ దేర్ ఇన్ ద కరెంట్ అఫైర్స్, నో డౌట్ అబౌట్ దట్. ఓకే, అందులో ఏమాత్రం డౌట్ లేదు, రైట్? సో నెక్స్ట్ ఇది చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ లాంచ్డ్ గోల్డ్ కాయిన్స్ నేమ్డ్ Mosi or Tunya in a bid to control the inflation. సో ఇక్కడ చూడండి, చాలామంది ఇన్ఫ్లేషన్ అనే పదం చూసి ఈ శ్రీలంకకు సంబంధించిందేమో, మేబీ పాకిస్తాన్ సంబంధించిందేమో అని అనుకుంటారు. ఎందుకంటే రీసెంట్గా మనం శ్రీలంక ఎకనామిక్ క్రైసిస్ చూసినాం, నంబర్ 1. మళ్ళీ పాకిస్తాన్ కూడా ఎకనామిక్ క్రైసిస్ని ఎదుర్కోబోతుంది అనే న్యూస్ కూడా పదే పదే మనకు లాస్ట్ 6 months నుంచి శ్రీలంక ఎకనామిక్ క్రైసిస్, పాకిస్తాన్ ఎకనామిక్ క్రైసిస్ న్యూస్లో పదే పదే ఉన్నాయి. ఈ రష్యన్ యుక్రెయిన్ వార్ వల్ల రష్యా కూడా ఇన్ఫ్లేషన్ హై లెవెల్లో ఉంది అనేది ఉంది. కానీ ఇక్కడ మనకు న్యూస్లో అప్పుడప్పుడు కనిపిస్తూ అసలు అక్కడ ఉందా లేదా అన్న కంట్రీ జింబాబ్వే. జింబాబ్వే ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ది ఇన్ఫ్లేషన్ గ్రేటర్ దెన్ 20,000%. ఓకే, ఫ్రమ్ 2018, 19, 20 ఇట్ ఈస్ ఎక్స్పీరియన్సింగ్ ది ఇన్ఫ్లేషన్. 2018లో ఇన్ఫ్లేషన్ ఎకనామిక్ క్రైసిస్ రావడం జింబాబ్వేలో కారణం ఏంటంటే సివియర్ డ్రాట్స్, ఎక్స్ట్రీమ్ డ్రాట్స్, ల్యాక్ ఆఫ్ రెయిన్ఫాల్, హై టెంపరేచర్స్, ఓకే, అండ్ డ్రాట్స్ రెడ్యూసింగ్ ది క్రాప్ ప్రొడక్టివిటీ అండ్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ, ఓకే, అండ్ కిల్లింగ్ ది లైఫ్ స్టాక్ బికాస్ ఆఫ్ ది ల్యాక్ ఆఫ్ వాటర్. ఓకే, మెనీ పీపుల్ మైగ్రేటెడ్ ఫ్రమ్ ది జింబాబ్వే బికాస్ ఆఫ్ ది సివియర్ డ్రాట్ కండిషన్స్. సో అది 2018-19లో. ఓకే, కానీ వాళ్ళు 2020 కోవిడ్లో కూడా అదే ఇన్ఫ్లేషన్ లెవెల్స్ ఇంక్రీజ్, హై లెవెల్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్లో ఉన్నారు. సో మొసాయ్ ఓ టున్యా గోల్డ్ కాయిన్స్ అనేది జింబాబ్వే కంట్రీ లాంచ్ చేసింది. అసలు ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ఎకనామిక్ క్రైసిస్ కొన్ని కంట్రీస్లో ఉంది, ఇన్ఫ్లేషన్ కూడా బాగా పెరిగింది, కొన్ని కంట్రీస్లో పెరిగిందనమాట. సో ఇక్కడ వెనిజులా కూడా ఉండే, వెనిజులా కూడా ఎకనామిక్ క్రైసిస్ ఫేస్ చేసింది. అయితే ఈ మల్టిపుల్ కంట్రీస్ ఇలా ఎకనామిక్ క్రైసిస్ లేదా ఇన్ఫ్లేషన్ ఫేస్ చేస్తున్నాయి కాబట్టి ఆ కంటెక్స్ట్లో అడిగాడు ఈ క్వశ్చన్. ఓకే, గెటింగ్ ద థింగ్స్ హియర్. సో దీనికి రీజన్ ఉంది, క్వశ్చన్ అడగడానికి రీజన్ ఉంది అని చెప్తున్నాను నేను, అంతే, రైట్? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఫార్మ్డ్ ఎ గ్రూప్ నోన్ యాజ్ బేసిక్. సో నేనేమనుకుంటా అంటే బ్రిక్స్ పదే పదే న్యూస్లో ఉంది. సో బ్రిక్స్ అండ్ దిస్ పర్టికులర్ బేసిక్, ఈ 2 కంట్రీస్ గ్రూప్స్ సేమే బేసికల్గా చెప్పాలంటే, వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ డిఫరెంట్ కావచ్చు. ఇక్కడ న్యూస్లో ఉంది మాత్రం బ్రిక్స్ పదే పదే ఉంది. బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు, ఓకే, బ్రిక్స్ కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ కావచ్చు, బ్రిక్స్కి సంబంధించిన మన యొక్క మీటింగ్స్ కావచ్చు. చాలా వరకు న్యూస్లో లాస్ట్ 2 years, 1 year ఇది న్యూస్లో ఉంటూనే ఉంది. కాకపోతే చాలామంది తెలియదు ఏంటంటే ఈ బ్రిక్స్ గ్రూపింగ్లో ఉన్న కంట్రీసే బేసిక్ కంట్రీస్ కూడా అవే, బ్రాజిల్, సౌత్ ఆఫ్రికా, ఇండియా అండ్ చైనా. సో ఇది న్యూస్లో ఉంది, దీనికి సంబంధించింది ఒకటి అడగడం జరిగింది, రైట్? సో నేను అనుకుంటున్నా మేబీ నా అనాలిసిస్ రాంగ్. ఇంకా చెప్పేది ఏంటంటే వాట్ ఐ వాంట్ టు కన్వే ఈస్, ఒక రీజన్ ఉంది క్వశ్చన్స్ అడగడానికి, ఏవో కొన్ని తప్పించి మ్యాక్సిమం అన్నిటికీ రీజన్ ఉంది, రైట్? సో నెక్స్ట్, సో ఇది ఇంగ్లీష్లో లేదు, మన దీనికి సంబంధించి యుఎన్ క్లాస్ సంబంధించి ఇది. సో ఇది టుమారో విల్ డిస్కస్ దిస్ ఇన్ ఎ డీటెయిల్ మేనర్. సో నెక్స్ట్ ఇంకో ఇది కోరల్ లీవ్స్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఎన్ని ఎగ్జామ్స్లో అడిగిండో అసలు లెక్కలేదు అసలు. మీరు కావాలంటే 2014 యూపీఎస్సీ ప్రిలిమ్స్ పేపర్ చూడండి, ఆ ప్రిలిమ్స్ పేపర్లో ఈ క్వశ్చన్ ఉంటుంది. సేమ్ ఇదే క్వశ్చన్, సేమ్ ఇదే మోడల్. కానీ ఇప్పుడు ఈ క్వశ్చన్ అడగడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటో చూడండి. ఫస్ట్ క్వశ్చన్ సేమే, క్వశ్చన్ రిపీటెడ్ క్వశ్చనే, కానీ ఇది అడగడానికి మాత్రం ఒక స్ట్రాంగ్ రీజన్ మాత్రం ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ మేజర్ కోరల్ రీఫ్ ఏరియాస్ ఆఫ్ ఇండియా, అంటే పగడపు దిబ్బలు ఏ ప్లేస్లో ఉన్నవి అని ఒక సింపుల్ క్వశ్చన్ మనల్ని అడుగుతున్నాడు. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ది వాట్ యు కాల్ ది పగడపు దిబ్బలు లేదా కోరల్ రీఫ్స్, అది క్వశ్చన్. ఇక్కడ చూడండి, సో మన కోరల్ రీఫ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఫస్ట్ మీరు కనుక తీసుకుంటే కోరల్ రీఫ్స్ ఇండియాలో మనకి ఇక్కడ గల్ఫ్ ఆఫ్ మన్నార్, పాల్క్ స్ట్రైట్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్ ఐలాండ్స్, గల్ఫ్ ఆఫ్ కచ్. సో దీస్ ఆర్ ద ప్లేసెస్ వేర్ యూ హ్యావ్ ది this particular coral reefs. First Andaman Nicobar, second Lakshadweep,
third Gulf of Mannar and Palk Strait, fourth is this particular what you call the Gulf of Kutch. ఈ 4 ప్లేసెస్లో మనకు కోరల్ రీఫ్స్ ఉన్నాయి. అయితే ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే దెర్ ఇస్ ఎ స్ట్రాంగ్ రీజన్. రీజన్ ఈస్ ఫస్ట్ టైమ్ ఇన్ ద వరల్డ్ ది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా taken the coral reefs from Gulf of Mannar and transplanted the coral reefs in Gulf of Kutch successfully. First time in the world సక్సెస్ఫుల్లీ ఫస్ట్ టైం చేసింది ఎవరు? జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. దీనికి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక టెక్నాలజీని కూడా డెవలప్ చేసింది. ఓకే, అదేంటంటే బయోరాక్ టెక్నాలజీ. ఇట్ ఈస్ నోన్ యాజ్ బయోరాక్ టెక్నాలజీ, రైట్? ఇది కంటిన్యూస్గా మనకు ఈ యొక్క టెక్నాలజీ డెమోన్స్ట్రేషన్ మనకు 2017లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. 2021లో ఆ కోరల్ రీఫ్స్ హెల్తీ కండిషన్లో ఉన్నాయి అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసింది. సో ఇది చాలా దేశాలు మనల్ని అప్రిషియేట్ చేయడం జరిగింది, ఎందుకంటే కోరల్ రీఫ్ దే ఆర్ డైయింగ్ ఎట్ అ వెరీ ఫాస్టర్ రేట్ అండ్ దే అప్రిషియేటెడ్ ద బయోరాక్ టెక్నాలజీ బై ది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఫర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ ది కోరల్ రీఫ్స్. ఫస్ట్ 2017లో జరిగింది, తీసుకెళ్ళి అక్కడ పెట్టారు, కానీ అవి హెల్తీ కండిషన్లో ఉన్నాయా లేవా అనేది మనకు 2021 వరకు ఆగాల్సి వచ్చింది. అందు గురించి న్యూస్లో ఉంది. సో దాని గురించి అని ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకే, గెటింగ్ ద థింగ్స్. సో నేను ఏం చెప్తా అంటే మీరు కొంచెం అసలు కరెంట్ అఫైర్స్లో ఉన్నవి కొంచెం ఇన్డెప్త్గా చూసుకోవడం బెటరు అనేది నా యొక్క ఉద్దేశం. సో గల్ఫ్ ఆఫ్ మన్నార్, లక్షద్వీప్, గల్ఫ్ ఆఫ్ కచ్లో ఉంది, గల్ఫ్ ఆఫ్ ట్రాంబేలో లేవు. ఓకే, గెటింగ్ ఎందుకు లేవు అంటే ఇక్కడ ఎందుకు కోరల్ రీఫ్స్ లేవు? దేర్ రీజన్ ఇస్ ద రీజన్ ఇస్ లాట్ ఆఫ్ పొల్యూషన్ లోడ్ ఇన్ దిస్ పర్టికులర్ ప్లేస్ బికాస్ ఆఫ్ ది బాంబే పోర్ట్ అండ్ ఆల్సో ద దీన్ దయాల్ పోర్ట్ అండ్ ఆల్సో ది బాంబే హై ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ రిగ్స్. సో దీనివల్ల ఇక్కడ పొల్యూషన్ ఉండడం వల్ల ఇక్కడ కోరల్ రీఫ్స్ పూర్తిగా అంతరించిపోయినాయి. సో అది లేదు. సో ఏ, సి అండ్ డి. యా, ఏసీఎండి అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ క్వశ్చన్ అడగడానికి ఒక రీజన్ ఉంది. ద రీజన్ ఈస్ బయోరాక్ టెక్నాలజీ అండ్ ద వరల్డ్స్ ఫస్ట్ సక్సెస్ఫుల్ ట్రాన్స్లొకేషన్ ఆఫ్ కోరల్ రీఫ్స్ బై జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఫ్రమ్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ టు గల్ఫ్ ఆఫ్ వాట్ యు కాల్ కచ్. ఇదే సేమ్ కోరల్ రీఫ్స్ పైన 2021లో ఓకే మనకు యూపీఎస్సీ కండక్ట్ చేసే రకరకాల ఎగ్జామ్స్లో ఇంకో క్వశ్చన్ చూసిన నేను. ఆ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు రేపు మార్చి వేరే తిరిగిస్తాడు. ఆ క్వశ్చన్ ఏంటంటే ఇండియాలో ఉన్న కోరల్ రీఫ్స్లలో అతిపెద్ద కోరల్ రీఫ్ ఏరియా ఏది? ఇండియాలో ఉన్న కోరల్ రీఫ్స్లలో అతిపెద్ద కోరల్ రీఫ్ ఏరియా ఏది? అండమాన్ నికోబారా, లక్షద్వీప, గల్ఫ్ ఆఫ్ మన్నారా, గల్ఫ్ ఆఫ్ కచ్చా? క్వశ్చన్ డైరెక్ట్ జాగ్రత్తగా వినండి. ఇండియాలో ఉన్న కోరల్ రీఫ్స్లో అతిపెద్ద కోరల్ రీఫ్స్ ఏది? సో 4 ఇచ్చి మళ్ళీ అందులో ఏది అని అంటాడు. ఏది చెప్పండి అతిపెద్దది? సో గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఈజ్ ద లార్జెస్ట్ కోరల్ రీఫ్ ఏరియా ఇన్ ఇండియా, ఏరియా పరంగా చూస్తే. సో దట్ ఈస్ ద థింగ్ హియర్. సో ఇట్లా అనమాట. సో క్వశ్చన్స్ రీజన్ ఉంది, తను అడిగిన దానికి రీజన్ ఉంది, నో డౌట్ అబౌట్ దట్. రీజన్ లేదు అని మాత్రం చెప్పలేం. ఓకే, ఏవో 2-3 ఇంతకుముందు మీరు చూసినటువంటి వెస్టర్న్ ఘాట్స్ పీక్ అవన్నీ. వాట్ ఈస్ ద ఇంప్లికేషన్ ఫర్ ఇండియా ఆఫ్ రాటిఫైయింగ్ ది అడిషనల్ ప్రోటోకాల్ విత్ ఐఏఏ? ఈ క్వశ్చన్ ఎక్కడ చెప్పాను మీకు? 2018 యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ పేపర్ 1 అక్కడికి వెళ్ళి తీసుకున్న క్వశ్చన్ ఇది. సో అందుకే మీరు కంపల్సరీ క్వశ్చన్స్ని, ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ని చూడాల్సి ఉంటుంది ఖచ్చితంగా. సో అక్కడ నుంచి తీసుకున్న డైరెక్ట్ క్వశ్చన్, సేమ్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్, యాజ్ ఇట్ ఈస్ ఆప్షన్స్. సో దీనివల్ల ఏంటంటే ఇండియా గెట్స్ యాక్సెస్ టు ఇంపోర్ట్ ఆఫ్ యురేనియం ఫ్రమ్ ది న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్ కంట్రీస్? No, absolutely not. Only if you become a NSG country, then only you will get the uranium from NSG countries. Right now, we are not part of NSG, so we will not get access to uranium from NSG. India gets permission to import nuclear weapons technology from nuclear weapon countries? Obviously, this is also not the implication. Of course, nuclear weapon countries, majority of the countries are NSG countries. Of course, there is an exception. The India is not an NSG member, but we will also have the nuclear weapons. India gets access to nuclear technology trade with the nuclear supplier group countries? This is also not. The answer is the Indian civilian nuclear establishments. So మనకు 22 న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి. సో అందులో కొన్ని మిలిటరీ గ్రేడ్ న్యూక్లియర్ రియాక్టర్స్ కూడా మనకు ఉన్నాయి, అంటే ప్లూటోనియం మ్యానుఫ్యాక్చరింగ్ చేసే న్యూక్లియర్ రియాక్టర్స్. సో ఇండియాస్ సివిలియన్ న్యూక్లియర్ పవర్ ఎస్టాబ్లిష్మెంట్స్
they will come under the IAEA safeguard arrangements. So this is the right answer. Okay, we're getting the things. మీరు ఇది చూసినట్టయితే 2, 3, 4 ఈ మూడు కూడా సేమ్ స్టేట్మెంట్స్, కానీ రకరకాలుగా తిప్పి అడగడం జరిగింది. మూడు కూడా సేమ్ స్టేట్మెంట్స్, మూడు కూడా ఎన్ఎస్జిని టచ్ చేసే స్టేట్మెంట్స్. ఈ మూడు కూడా రాంగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ కోర్స్ ఇట్స్ యూపీఎస్సీ 20 నేను చూడొచ్చు 2018 యూపీఎస్సీ పేపర్లో ఈ యొక్క క్వశ్చన్ డైరెక్ట్గా ఉంటుంది మీ కాడ. సో దిస్ ఇస్ ద థింగ్. నెక్స్ట్ ఇది చూడండి, ఈ క్వశ్చన్ చూడండి. ఇండియా రికార్డెడ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్ డెత్స్ ఇన్ 2021. ఓకే, టైగర్స్ పులులు చనిపోయినాయట. దీనికి సంబంధించి కింది వాటిని పరిగణించం. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు దిస్. ఓకే, సో ఇక్కడ ఒకసారి చదవండి. ఓకే, సో ఇది ఈజీ, ఎలిమినేషన్ పద్ధతి ద్వారా దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఏ టోటల్ ఆఫ్ 127 టైగర్స్ డైడ్ అట. ఓకే, 127 130 ఎన్నని కానీ 200 అది గుర్తుపెట్టుకున్నా మనకు అది మైండ్లో ఉండదు. సెకండ్, ఈ టైగర్స్ చనిపోయిన దాంట్లో గుజరాత్ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ దిస్ ఫటాలిటీ. అంటే టైగర్స్ ఈ మరణాల్లో గుజరాత్ మొదటి స్థానంలో ఉంది. అయితే ఇక్కడ మీరు ఆగాలి ఒక్క నిమిషం. ఆగి ఏం చేయాలంటే, అసలు గుజరాత్లో చెప్పాలంటే 0 టైగర్స్. గుజరాత్లో టైగర్స్ లేవు, గుజరాత్లో మనకు టైగర్ రిజర్వ్స్ కూడా లేవు. టైగర్స్ లేనప్పుడు అసలు టైగర్ రిజర్వ్స్ ఎక్కడి నుంచి ఉంటుంది కానీ ఫస్ట్. సో ఈ గుజరాత్ అనే ప్రాంతంలో మనకు టైగర్ రిజర్వ్స్ కానీ టైగర్స్ కానీ లేవు. ఎందుకు లేవు అంటే బికాస్ ఆఫ్ ది హార్ష్ యారిడ్ అండ్ సెమీ యారిడ్ కండిషన్స్. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, మరి రాజస్థాన్లో ఉంది కదా రణతంబోర్ అని చెప్పేసి. రణతంబోర్ ఓకే, సో ఇది కొంచెం ఇటు టెంపరేట్ రీజన్లో ఉంటుంది విత్ ఇన్ ది రాజస్థాన్, నాట్ ఇన్ ది ఎక్స్ట్రీమ్ ట్రాపికల్ రీజన్ ఆఫ్ రాజస్థాన్. సో మనకి ఇక్కడ 0 టైగర్స్. సో 0 టైగర్స్ ఉన్నప్పుడు 0 డెత్స్ ఎట్లుంటాయి? అసలు టైగర్సే లేవు. సో దిస్ ఇస్ కంప్లీట్లీ రాంగ్ స్టేట్మెంట్. సో వెన్ బీ ఈజ్ రాంగ్, 1 పోతుంది, 3 పోతుంది, 2 పోతుంది. ఇక నేను 4 వేరే స్టేట్మెంట్స్ చదవాల్సిన అవసరమే లేదు. సింపుల్ ఎలిమినేషన్ పద్ధతి, ఎలిమినేషన్. సో మీకు తెలిసిన సమాచారం ద్వారా యూ కెన్ స్టిల్ ఓకే. సో దట్ ఈస్ ద థింగ్. ద ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్. ఇక వేరే ఆప్షన్స్ చదవాల్సిన అవసరమే లేదు. మీకు ఒక్క ఫ్యాక్ట్, ఇక్కడ గుజరాత్లో అసలు టైగర్సే లేవు అన్న ఫ్యాక్ట్ మీకు తెలిసినట్టయితే సింపుల్లీ యూ కెన్ ఎలిమినేట్ దిస్. ఓకే, గెటింగ్ ద థింగ్స్ హియర్. సో దట్ ఈస్. ఇక మళ్ళీ ఇవి చదవాల్సిన అవసరం లేదు. నిజంగానే 127 టైగర్స్ చనిపోయినాయా? మధ్యప్రదేశ్, అఫ్ కోర్స్ మధ్యప్రదేశ్ విల్ ర్యాంక్ ఫస్ట్. వై? బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద సెకండ్ హైయెస్ట్ టైగర్ పాపులేషన్. ఫస్ట్ హైయెస్ట్ టైగర్ పాపులేషన్ మన కర్ణాటకలో 544 ఉంటే సెకండ్ హైయెస్ట్ పాపులేషన్ మనకు మధ్యప్రదేశ్లో 542 దగ్గర ఉంది. అరౌండ్ థర్డ్ ఉత్తరాఖండ్ అట్లా ఉందన్నమాట. సో అఫ్ కోర్స్ అదేం చదవాల్సిన, గుజరాత్లో టైగర్స్ లేవు, సింపుల్. టైగర్స్ లేనప్పుడు టైగర్స్ మరణాలు ఎక్కడి నుంచి వస్తాయి? సో బీ ఇస్ గాన్, దిస్ ఇస్ గాన్, దిస్ ఇస్ గాన్, దిస్ ఓన్లీ 4 ఇస్ దేర్, దిస్ విల్ బి ద రైట్ ఆన్సర్. సో దిస్ ఇస్ హౌ ది ఎలిమినేషన్ విల్ హెల్ప్ యూ. ఓకే, గెటింగ్ ద థింగ్స్. సో అలా అనమాట. సో మళ్ళీ రేపు, సో దట్ ఈస్ ద థింగ్. టైగర్స్ కంపల్సరీ ఇంపార్టెంట్. టైగర్స్ నుంచి క్వశ్చన్ రావాల్సిందే. ఎందుకోసం అంటే టైగర్ సెన్సస్ 2000 లేటెస్ట్ టైగర్ సెన్సస్. ఓకే, వాట్ యూ కాల్ ది 2017 టైగర్ సెన్సస్. దిస్ ఇస్ ద లేటెస్ట్ టైగర్ సెన్సస్. సో దీంట్లో ఏంటంటే మనం వీ హ్యావ్ కెప్ట్ లాట్ ఆఫ్ మనీ ఇన్ దిస్, లాట్ ఆఫ్ బడ్జెటరీ అలొకేషన్ వెంట్ ఇన్ టు దిస్ పర్టికులర్ 2017 లేటెస్ట్ టైగర్ సెన్సస్. ఓకే, సో మనకు రీసెంట్ కొత్త టైగర్ సెన్సస్ కూడా డేటా వస్తూ ఉంటుంది. సో ఈ ఇయర్ ఏ ఎగ్జామ్ చదివినా కూడా టైగర్ సెన్సస్ డేటా మనకి ఇంపార్టెంట్. టైగర్ సెన్సస్, ఎలిఫెంట్ సెన్సస్, రైట్. సో ఇది చూద్దాం, అసలు ఈ క్వశ్చన్ ఎందుకు అడిగిండు చూడండి. ఓకే, తలనోవా డైలాగ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఓకే, ద UN టాక్స్ ఆన్ డెప్ట్ రిలీఫ్ టు ద లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్. ద G20 కంట్రీ టాక్స్ ఆన్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్. హూ టాక్స్ ఆన్ ఫైండింగ్ ఒరిజిన్స్ ఆఫ్ COVID-19 పాండమిక్? చాలామంది తిరిగి వెళ్తారు. ద UN క్లైమేట్ చేంజ్ టాక్స్. ఇది UN క్లైమేట్ చేంజ్ టాక్స్కి సంబంధించి. కాకపోతే తలనోవా డైలాగ్ అనేది ఇప్పటిది కాదండి, ఇది 2019 యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ టాక్స్, ఇప్పటిది కాదు. మరి ఇది ఎందుకు అడిగిండు? మరి 2019ది ఇప్పుడు ఎందుకు అడిగిండు? రీజన్ ఇస్ దేర్. ద రీజన్ ఇస్ 2021 గ్లాస్గో క్లైమేట్ మీటింగ్. ఇక్కడ ఒక అప్రోచ్ని TSPSC యూజ్ చేసింది. ఆ అప్రోచ్ ఏంటంటే రివర్స్ స్ట్రాటజీ.
ఆర్ బ్యాక్ స్ట్రాటజీ. ఇంతకుముందు ఈ ఇయర్ లానినా ఇయర్ 2020, 2021, 2022 ఈజ్ లానినా ఇయర్, కానీ లానినా మీద క్వశ్చన్ అడగలేదు. ఓకే, రివర్స్ ఆఫ్ లానినా, దట్ ఈస్ ది ఎల్ నినో. బ్యాక్ స్ట్రాటజీ అంటే వెనుకకి వెళ్ళడం. ఓకే, 2021 గ్లాస్గో క్లైమేట్ మీటింగ్ నవంబర్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ మీటింగ్. ఎందుకంటే ఈ మీటింగ్లో ప్రైమ్ మినిస్టర్, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, he gave the Panchamitra commitments. He gave the Panchamitra commitments on how to reduce the impact of global warming and climate change and what will be the role of India అనేది పంచమిత్ర కమిట్మెంట్స్లో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఓకే చెప్పడం జరిగింది. సో ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కమిట్మెంట్స్ మేడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ది 2021 గ్లాస్గో క్లైమేట్ చేంజ్ టాక్స్, దట్ ఈస్ UNFCCC టాక్స్ ఆన్ ద క్లైమేట్ చేంజ్. సో తను ఏం చేసిండంటే 2020 because of the COVID there are no physical UNFCCC meeting or climate talks, but in 2019 before COVID you have the Talanoa dialogue. This is the UN climate change talks. Back strategy, వెనుకకు వెళ్ళడం, ఓకే ఆపోజిట్ సంబంధించిన అంశాలు అడగడం ఆల్రెడీ జరిగేవి వాటిని. ఓకే, గెటింగ్ ద థింగ్స్ హియర్. సో దట్ ఈస్ ద థింగ్. ఓకే, సో జనరల్గా ఈ బ్యాక్ స్ట్రాటజీ, ఇప్పుడు మీరు చూసిన టైగర్ క్వశ్చన్ కూడా బ్యాక్ స్ట్రాటజీ. జనరల్గా మనం ఏం చేస్తాం, టైగర్స్ టోటల్ ఎంత ఉంది, టైగర్స్ ఏ స్టేట్లో ఎక్కువ ఉంది, టైగర్ పాపులేషన్ గురించి ఫోకస్ చేస్తాం. కానీ ఇక్కడ ఏం చేసిండు, రివర్స్, ఎగ్జాక్ట్లీ రివర్స్ ఆఫ్ పాపులేషన్, ద టైగర్స్ డెత్, అదే అడిగండి. ఓకే, గెటింగ్ ద థింగ్స్. బ్యాక్ స్ట్రాటజీ అట్లనే కొన్ని ఉంటాయి, కొందరికి కొన్నిటికి కొన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కే అలా ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ UPSC, ఇది కూడా చూడండి, బ్యాక్ స్ట్రాటజీ. ప్రస్తుతం ఫైనాన్షియల్ క్రైసిస్ ఎదుర్కొంటున్న కంట్రీస్ శ్రీలంక, పాకిస్తాన్, రష్యా. కొంచెం వెనుకకు వెళ్ళి బ్యాక్ స్ట్రాటజీకి వెళ్ళి అసలు ఫైనాన్షియల్ క్రైసిస్ ఇదివరకు ఈ 2-3 ఇయర్స్ బ్యాక్ ఏమైనా ఉన్నాయా అంటే జింబాబ్వే ఉంది, అఫ్కోర్స్ వెనిజులా కూడా ఉంది. ఓకే, గెటింగ్ ద థింగ్స్ హియర్. సో అది బ్యాక్ స్ట్రాటజీ. సో ఇట్లా ఒక్కొక్క కమిషన్కి ఒక్కొక్క రకమైన స్ట్రాటజీస్ ఉంటాయి. UPSCకి ఒక స్ట్రాటజీ ఉంటుంది. తను ఏం చేస్తుందంటే నెక్స్ట్ ఇయర్ తను అడిగే క్వశ్చన్స్ ఈ ఇయర్ అడిగే క్వశ్చన్స్ ఆప్షన్స్లో ఇంక్లూడ్ చేస్తుంది. నెక్స్ట్ ఇయర్ తను అడిగే క్వశ్చన్స్ ఏమైతే ఉంటాయో ఆ క్వశ్చన్స్కి సంబంధించిన హింట్స్ ఈ ఇయర్ జరిగిన ఎగ్జామ్స్ క్వశ్చన్స్ ఆప్షన్స్లో వాటిని పెడుతూ ఉంటుంది. అంటే UPSC పేపర్లో క్వశ్చన్తో పాటు ఆప్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఇయర్ ఆప్షన్సే నెక్స్ట్ ఇయర్ క్వశ్చన్స్. కావాలంటే మీరు ఏ UPSC పేపర్ అయినా తీసుకొని చూడండి. ఓకే, ఇంకొకటి ఏంటంటే UPSC స్ట్రాటజీ, ఒక ఇయర్ ఒక క్వశ్చన్ అడిగితే ఒక టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ అడిగితే, ఒక ఇయర్ ఒక టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ అడిగితే నెక్స్ట్ ఇయర్ కూడా లేదా ఆ నెక్స్ట్ ఇయర్ కూడా అదే టాపిక్ నుంచి వేరే క్వశ్చన్ అడుగుతుంది. కాకపోతే ఆ క్వశ్చన్ స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది ప్రీవియస్ దానికన్నా. అర్థమవుతుందా? ఒక ఇయర్ ఒక టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ అడిగితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అదే టాపిక్ నుంచి వేరే క్వశ్చన్ హై స్టాండర్డ్లో అడుగుతుంది. సో దట్ ఈస్ ద స్ట్రాటజీ ఆఫ్ UPSC. సో మీరు ఇది మెల్లమెల్లగా వస్తుంది, పెద్ద ఇబ్బంది. ఇది కూడా బేసిక్ కూడా బ్యాక్ స్ట్రాటజీ. బ్రిక్స్ న్యూస్లో ఉంది, బ్రిక్స్ మెంబర్స్ ఎక్కడ ఉన్నారంటే బేసిక్ అది క్వశ్చన్, బ్యాక్ స్ట్రాటజీ, రైట్? సో రివర్స్ అండ్ బ్యాక్ స్ట్రాటజీ, రైట్? సో దట్ ఈస్ ద థింగ్ హియర్. సో ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ క్వశ్చన్. అంతకన్నా ముందు ఇది చూద్దాం, ఇది ఒక ఈ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ద స్కీమ్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ కవర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. మీకు ఈ క్వశ్చన్ సోర్స్ చెప్తా. 2019 UPSC సివిల్ సర్వీస్, UPSC CSC పేపర్ 1 సేమ్. ఈ పేపర్ 1 2019 పేపర్లో మనకు PVTGs పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ మీద క్వశ్చన్ ఉంది. సేమ్ క్వశ్చన్ కాదు, సేమ్ అదే మోడల్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాడు. UPSC క్వశ్చన్ పేపర్ కూడా సేమ్ 4 ఉంటాయి ఇట్లా, సేమ్ విచ్ ఆఫ్ ద కరెక్ట్. ఇది దాన్ని బేస్ చేసుకొని దీన్ని ఫ్రేమ్ చేశాడు. ఇట్ కవర్స్ 75 ఐడెంటిఫైడ్ PVTGs ఇన్ ఇండియా. UPSC క్వశ్చన్లో ఈ 75 బదులు ఏముంటుందంటే 95 అని ఉంటుంది. అక్కడది రాంగ్, ఇక్కడది రైట్. 75 PVTGs ఉన్నారు మనకి ఇండియాలో, గవర్నమెంట్ అఫీషియల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం. ఓకే, సో ఇది స్కీమ్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్
So it covers the activities like housing, land distribution, land development, agriculture development, of course. Okay. So ఈ స్కీమ్ కింద ఇట్ కవర్స్ సోషల్ సెక్యూరిటీ ఇంక్లూడింగ్ జనశ్రీ బీమా యోజన, ఇది కూడా రైటే. ఓకే, ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 18 స్టేట్స్ అండ్ 1 యూనియన్ టెరిటరీ, అండమాన్ నికోబార్ ఐలాండ్. ఇదే సేమ్ స్టేట్మెంట్ మనకి ఇక్కడ యూపీఎస్సీ క్వశ్చన్లో ఉంటుంది. ఏమని ఉంటుందంటే ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 18 స్టేట్స్ అండ్ 1 యూనియన్ టెరిటరీ. ఆ 1 యూనియన్ టెరిటరీ అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఆఫ్ కోర్స్ అక్కడ పర్టికులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, అబోరిజినల్ ట్రైబల్ గ్రూప్స్ కూడా ఉన్నారు మనకు తెలుసు, రైట్. ద స్కీమ్ ఈజ్ రిజిడ్. ఈ స్కీమ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ పర్టికులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఈజ్ రిజిడ్. స్టేట్స్ రిజిడ్ అంటే అందులో ఫ్లెక్సిబిలిటీ లేదు. ఓకే, సెంటర్ ఏం చెప్తే స్టేట్స్ అలా చేయాల్సి ఉంటుంది. స్కీమ్ ఈజ్ రిజిడ్. స్టేట్స్ ఆర్ అలౌడ్ టు ఇంప్లిమెంట్ ద స్కీమ్ ఆన్ ద ఐటమ్స్ ఐడెంటిఫైడ్ బై ద సెంటర్ అలోన్. ఏ స్కీమ్ కూడా మనకు రిజిడ్ స్కీమ్స్ అనేవి లేవు. ఏ స్కీమ్ కూడా మనకు రిజిడ్ స్కీమ్స్ అనేవి లేవు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి మిడ్ డే మీల్ మిషన్, మిడ్ డే మీల్ స్కీమ్. ఓకే, సో ఈ మిడ్ డే మీల్ స్కీమ్ ఏంటి? అది రిజిడ్ స్కీమ్ కాదు, సెంటర్ స్కీమే. కాకపోతే ఏంది, స్టేట్స్ అక్కడ ఉన్న ఏవైతే పోషకాహారాలు ఉన్నాయో అవి పిల్లలు స్కూల్లో పెట్టచ్చు. ఎంఎన్ఆర్ఈజీ స్కీమ్ ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమే, కానీ రిజిడ్ స్కీమ్ కాదు. స్టేట్స్ ఆర్ ఫ్రీ టు ఐడెంటిఫై దేర్ ఓన్ వర్క్స్ అండ్ స్టేట్స్ ఆర్ ఫ్రీ టు ఇంక్రీజ్ ద వేజెస్ ఆఫ్ ది వర్కర్స్, నాట్ ఎ రిజిడ్ స్కీమ్. ఓకే, ఆయుష్మాన్ భారత్ కొన్ని లిస్ట్ ఆఫ్ స్పెసిఫైడ్ ప్రొసీజర్స్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. దానికి ఎక్స్ట్రా కూడా స్టేట్స్ ఏమైనా ప్రొసీజర్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఏ స్కీమ్ కూడా రిజిడ్ కాదు, గుర్తుపెట్టుకోండి. సో ఆబ్వియస్లీ ఇదేంటి, రాంగ్. ఇక్కడ చూడండి, మీరు ఈ అనేది రాంగ్ అనేది దొరకబడితే 3 పోతుంది, 4 పోతుంది, 2 పోతుంది, ఇక మిగిలింది ఒకటే కదా. సింపుల్. ఇదేంటంటే కామన్ సెన్స్ క్వశ్చన్. కామన్ సెన్స్ మీరు ఎంతవరకు ఉపయోగిస్తారు అనేది టెస్ట్ చేస్తుంది, అంతే, సింపుల్. ఏ స్కీమ్ కూడా రిజిడ్ ఉండదు. ఎందుకు ఉంటుంది స్కీమ్ రిజిడ్ అస్సలు ఉండదు, రైట్. సో ఇఫ్ యూ కెన్ ఐడెంటిఫై దట్ అండ్ ఎలిమినేట్ దీస్ 3, ద ఆన్సర్ ఈజ్ ఏబిసిడి. అఫ్ కోర్స్ మీకు తెలిసి ఉండాలి పీవీటీజీస్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాడు తెలుసా, టీఎస్పీఎస్సీ ఏదైనా గ్రూప్ 2లో పీవీటీజీస్ మీద క్వశ్చన్ అడుగుతాడు. అసలు తెలంగాణలో ఉన్న పీవీటీజీస్ ఎవరు, వాళ్ళ పేర్లేంది, పీవీటీజీస్ మీద ఉన్న కమిటీస్ కమిషన్స్ ఏంది, పీవీటీజీస్కి పర్టికులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్కి ఎస్టీస్కి డిఫరెన్స్ ఏంది, ఇవి అడుగుతాడు మళ్ళా. ఓకే, గెటింగ్ థింగ్స్. సో ఇదన్నమాట. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. పిఎం కుసుమ్. సో ఇది రిన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించింది. రిన్యూవబుల్ ఎనర్జీ మీద క్వశ్చన్ కంపల్సరీ ఉండాలి కాబట్టి ఇది అడిగినట్టు అనిపిస్తుంది నాకు, అంతే. ఓకే, సో పిఎం కుసుమ్ స్కీమ్ వాజ్ లాంచ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 2019. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినిస్ట్రీ? ఓకే, సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ. సో పిఎం కుసుమ్ కింద ఏంటంటే ఇది ఫార్మర్స్కి సోలార్ బేస్డ్ పంప్స్ అందించడమే, సోలార్ బేస్డ్ ఇరిగేషన్ పంప్స్ అందించడమే ఈ యొక్క పిఎం కుసుమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. స్కీమ్ is started in the 2019 and it has 3 components. So under these 3 components, the farmers will be given or fitted with the solar powered irrigation pumps in their farm fields. So that instead of using the electricity produced by the thermal power plants, they will use the renewable energy. Okay, that is the solar power. సో రిన్యూవబుల్ ఎనర్జీ మీద ఉన్నటువంటి ఏకైక క్వశ్చన్ ఏంది అంటే మొత్తం 150 మార్క్స్లో 150 క్వశ్చన్ ఇదే. రిన్యూవబుల్ ఎనర్జీ మీద కంపల్సరీ క్వశ్చన్ అడగాల్సిందే, అండ్ దిస్ వాజ్ ద క్వశ్చన్. ఫారెస్ట్ మీద క్వశ్చన్ అడగాల్సిందే, అందుకే రీసెంట్గా ఆ యొక్క ఫారెస్ట్ ఏంటి ఇనాగ్రేట్ చేసిందో అనేది అడిగాడు. సో కొన్ని ఏరియాస్ ఉంటాయి అక్కడ నుంచి క్వశ్చన్ కంపల్సరీ రావాల్సిందే. ఓకే, గెటింగ్ ద థింగ్స్. సో దిస్ ఇస్ ద థింగ్ హియర్. ఓకే, సో మనం ఏం చేస్తాం, రిన్యూవబుల్ ఎనర్జీ. ఓకే, ఇది న్యూస్లో ఉంది ఎందుకంటే రిన్యూవబుల్ ఎనర్జీ మనం చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. ఏంటో డెవలప్మెంట్ చెప్పండి. రిన్యూవబుల్ ఎనర్జీకి ఎందుకు న్యూస్లో ఉంది? 2021లో మన టార్గెట్ ఏంటంటే 40% ఆఫ్ ఎలక్ట్రిసిటీ షుడ్ బి ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ రిన్యూవబుల్ ఎనర్జీ బై ఎండ్ ఆఫ్ 2022. ఇది టార్గెట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ప్యారిస్ అగ్రిమెంట్లో. ఈ టార్గెట్ మనం ఏం చేసినామంటే 2022 కాదు, 2021 ఎండింగ్లోనే ఈ టార్గెట్ని మనం అచీవ్ చేసినాం. ఓకే,
So 40.3% of electricity in India is coming from renewable energy. So this target we have to achieve by end of 2022, but we have achieved 1 year before only. And more the target we have achieved, 40 కాకుండా 40.3%. అది national news and that is appreciated in all the newspapers. సో దాని మీద ఆ కంటెక్స్లో ఒక రిన్యూవబుల్ ఎనర్జీ క్వశ్చన్ ఉండాలి. పిఎం కుసుమ్ స్కీమ్ అడగడం జరిగింది, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ. ఇంకా నేనేం చెప్తా అంటే ఏ స్కీమ్ అయినా కూడా మీరు కొన్ని గుర్తుంచుకోవాలి. టెంప్లెట్, ఆ స్కీమ్ పేరేంటి, ఆ స్కీమ్ ఎప్పుడు తీసుకొచ్చారు, ఇయర్, రైట్, ఆ స్కీమ్ ఏ మినిస్ట్రీ ఇంప్లిమెంట్ చేస్తుంది, ఆ స్కీమ్ ఎవరికి బెనిఫిట్ చేస్తుంది, విచ్ కమ్యూనిటీ ఇట్ విల్ బెనిఫిట్ ఆర్ విచ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇట్ విల్ బెనిఫిట్, అండ్ వాట్ విల్ బి ద అవుట్కమ్స్ ఆఫ్ దట్ పర్టికులర్ స్కీమ్. అసలు ఏంటి స్కీమ్ యొక్క అవుట్కమ్స్ ఏముంటాయి, ఇట్లా ఒక 5 పాయింట్స్ ప్రతి స్కీమ్కి మీరే వేసుకోవాలి. ఏ స్కీమ్ అన్నా కానీ, దళిత్ బంధు కానీ, ఇంకోటి కానీ, నేమ్, ఇయర్, విచ్ మినిస్ట్రీ, విచ్ స్టేట్ గవర్నమెంట్, ఓకే, అండ్ వాట్ ఆర్ ద బెనిఫిషరీ గ్రూప్స్ అండ్ అవుట్కమ్స్. సో ఇవి కొన్ని క్వశ్చన్స్, రేపు ఇంకా వేరే క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. నాకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మనం ఇప్పటి వరకని క్వశ్చన్స్ ఇట్లా చేస్తూ ఉంటాం. మనం ఏంటంటే అసలు క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నాడు, ఓకే, కారణం ఏంటి, ఆ క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటి, అది ఎక్కడి నుంచి అడుగుతున్నాడు, రేపు ఇంకా ఏ విధంగా క్వశ్చన్స్ అడగవచ్చు, రైట్. వేటి మీద ఫోకస్ చేయాలి, వేటి మీద ఫోకస్ని తీసేయాలి. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్. సో దట్ ఈస్ ద థింగ్ హియర్. సో అదే నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ నైస్ డే. ఓకే, థ్యాంక్ యూ.